హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా క్వినోవాతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వైట్ రైస్ని అవాయిడ్ చేస్తూ ఇలా క్వినోవాతో హెల్తీగా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా చేసుకొని వీక్లీ 2 times తిన్నారంటే వెయిట్ కూడా లాస్ అవుతారండి. టేస్టీగా ఉండే క్వినోవా బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం క్వినోవాని ఇలా తీసుకోవాలండి. ఇవి మిల్లెట్స్లానే ఉంటాయి. ఈ క్వినోవాని ముందే మనం నానబెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు క్వినోవా తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మీకు అర్థం కాదేమోనని ఇలా విడిగా చూపిస్తున్నాను. 1 కప్పు ఇలా క్వినోవాని తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని బాగా 4-5 times వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో 1 tablespoon జీడిపప్పు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా బిర్యానీ దినుసులు వేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే నేను ఇవే వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న దాంట్లో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2 వేసుకున్నాను. ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ 2 tablespoon వేసుకోవాలి. ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 tablespoon బఠానీ, సన్నగా తురుముకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని మొత్తం వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఐదు నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు క్వినోవాకి 2 cups వాటర్ వేసుకోవాలండి. ఇలా 2 cups వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. 1/2 tablespoon కళ్ళుప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతుండగా మనం నానబెట్టుకున్న క్వినోవాని వేసుకోవాలి. ఇలా క్వినోవాని మొత్తం వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ప్రోటీన్గా మన రైస్లో ఇవన్నీ యాడ్ చేసుకొని రోజు తినలేం కదా, ఇలా క్వినోవాతో హెల్తీగా చేసుకోవచ్చండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఇలా కిచిడి ఇలా చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. మనకి క్వినోవా బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే క్వినోవా బిర్యానీ రెడీ అండి. బరువు తగ్గాలనుకునే వారికి ఇలా క్వినోవా బిర్యానీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. టేస్టీగా ఉండే ఈ క్వినోవా బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దీన్ని ఇలా పెరుగుతోని నిమ్మరసం యాడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా కర్రీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పాలకూర ఫ్రై వేసుకుంటున్నాను. 1 tablespoon ఇలా పాలకూర వేసుకొని సర్వ్ చేసుకున్నాను.
ఈ క్వినోవా బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారండి. మీరు కూడా ట్రై చేసి టేస్టీగా ఉండే ఈ క్వినోవా బిర్యానీ కనుక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.